ఇక ఛార్జ్ షీట్లో సోనియా రాహుల్ పేర్లు నేషనల్ హెరాల్డ్ కేసులో చేర్చిన ఈడీ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు. కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ చీఫ్ శ్యామ్ పిట్రోడా సుమన్ దుబే పేర్లు కూడా చేర్చిన దర్యాప్తు సంస్థ ఈ నెల 25న విచారించనున్న స్పెషల్ కోర్టు. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ తాజాగా ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అందులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను చేర్చింది. వీరితో పాటు ఆ పార్టీ ఓవర్సీస్ యూనిట్ చీఫ్ శ్యామ్ పిట్రోడా, సుమన్ దుబేను నిందితులుగా పేర్కొంటూ ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో ఛార్జ్షీట్ వేసింది. ఏప్రిల్ 9న దాఖలు చేసిన షార్ట్ షీట్ను ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోఖలే మంగళవారం పరిశీలించారు. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేశారు. ఇవాళ దేశమంతటా కాంగ్రెస్ నిరసనలు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి. సో కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ఏఐసీసీ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మీద మరి A1 A2గా ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసిందంట. సో ఈ ఛార్జ్ షీట్కి సంబంధించి ఎందుకు చేసింది అంటే నేషనల్ ఇక్కడ కనబడుతూ ఉంది మీకు ఛార్జ్ షీట్లో సోనియా రాహుల్ పేరు చేరుస్తూ ఎందుకు చేర్చింది ఏం కథ అంటే ఇక్కడ నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించినటువంటి అంశంలో మనీ లాండరింగ్ జరిగిందని. మనీ లాండరింగ్ అంటే పైసలు చేతులు మారినాయని చెప్పేసి మనీ లాండరింగ్ చోటు చేసుకుందనేటువంటి నేపథ్యంలో మరి వీరితో పాటు ఇక ఆ పార్టీ ఓవర్సీస్ యూనిట్ చీఫ్ శ్యామ్ పిట్రోడా, సుమన్ దుబేన్ మీద ఇద్దరిని కూడా మరి నిందితులుగా పేర్కొంటూ ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో మరి ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసిందట. మరి ఎప్పుడంటే 25వ తారీఖు, ఈ నెల 25వ తారీఖున మరి స్పెషల్ కోర్టు విచారిస్తుందట. మరి స్పెషల్ కోర్టు ఏం విచారిస్తుంది, మరి ఏం కథ అనేది మనం ముంగల చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనా కాంగ్రెస్ నేతలు మాత్రం స్పందిస్తున్నారు. మనం అద్దంకి దయాకర్తో కూడా మాట్లాడుతుంది. సో అద్దంకి దయాకర్ కూడా అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? సందులో సడేమియ లెక్క సమయం చూసి మా పార్టీ మీద, మా పార్టీ అగ్రనేతల మీద మోడీ చేస్తున్న కుట్ర అని ఎవరు అద్దంకి దయాకర్ చెప్తా ఉన్నాడు. సో గతంలో 2 నెలల కిందట నుంచి ఉన్నటువంటి కేసే ఇప్పుడు మళ్ళీ తెర మీద తీసుకొచ్చి ఇప్పుడిప్పుడే కులగణన, ఎస్సీ వర్గీకరణ, మరి సన్నబియ్యం లాంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలతో నిద్రపట్టినటువంటి బీజేపీ మోడీ నాయకులు రీసెంట్గా మోడీ హెచ్సియు మీద మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇక కులగణన, ఎస్సీ వర్గీకరణ మా అధికారంలో ఉన్నటువంటి మా రాష్ట్రాల్లో కూడా ఎక్కడ చేయాల్సి వస్తుందో ఈ కాంగ్రెస్ ఓ పెంట పెట్టింది అని చెప్పేసి రాహుల్, సోనియా గాంధీ మీద మరి ఈ రకమైనటువంటి కేసులు, ఈ రకమైనటువంటి ఛార్జ్ షీట్లు పెడతా ఉందని చెప్పేసి కాంగ్రెస్ నేతలు ఇవాళ ఢిల్లీ నుంచి గల్లీ దాకా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులంతా ఈడీ ఆఫీసుల ముందు నిరసన తెలియజేసేందుకు సిద్ధమవుతా ఉన్నారు. సో ఇది దీనికి సంబంధించినటువంటి వార్త. మరి ఇది నిజంగానే నిరూపణ అయ్యి మరి నిజంగానే జైలుకి పోతారా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అనేది మనం చెప్పలేము. బట్ ఫ్యూచర్ చూడాలి ఏం జరుగుతుంది. ఎందుకంటే ఫార్ములా ఈ రేసులో కేసీఆర్ను ఈడీ ఎన్నిసార్లు విచారించింది? పోయిండు ఆయన జైలుకు, విచారణకు పోతారు, వస్తారు, పోతారు, వస్తారు. ఇక అది కేసులు నడుస్తూ ఉంటాయి. అది ఈ రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు కూడా ఇంకా నడుస్తూ ఉంది. ఇట్లా ఈ కేసులు నడుస్తూనే ఉంటాయి. సో దీంతో పెద్దగా కొంపలు మునిగేది ఏం లేదు అనేది కాంగ్రెస్ నేతలు ఫీలింగ్ లెక్క తెలుస్తూ ఉంది. చూడాలి ఏం జరుగుతుంది మరి రాహుల్ గాంధీ విషయంలో. బట్ కాంగ్రెస్ నేతలు మాత్రం సీరియస్గా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని అధికారంలోకి రానివ్వద్దు, ఎట్టి పరిస్థితుల్లో తావు ఇవ్వద్దని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇక ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు, కొత్త ప్రభాకర్